ఒంగోలు వైసీపీ పార్టీలో మరోసారి తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఇటీవల వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఘర్షణలో దాడికి గురైన వైసీపీ ఎస్టీ సెల్ మహిళా నాయకురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పార్టీ నాయకత్వం స్పందించలేదని, అంతేకాక తనకు సంబంధించిన వీడియోలను వైసీపీ గ్రూపుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నేను చేసిన తప్పేంటి అంటూ ట్యాబ్లెట్లు మింగుతూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి బయటకు పంపించినట్లు సమాచారం. ఈ వీడియోలో పార్టీ నాయకులు తనను క్రమంగా దూరం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో బయటకు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటన వైసీపీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఘటనపై పోలీసులు, పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అన్నా, ఈ వీడియో నీ గురించి చేస్తున్నాను. నేను ఏం తప్పు చేశానన్నా? ఏం పొరపాటు చేస్తే నా వీడియోలన్నీ మన గ్రూపుల్లో నుంచి డిలీట్ చేపిస్తున్నారు అడ్మిన్లతో. నన్ను గ్రూపుల్లో నుంచి తప్పియాల్సిన అవసరం మీకేంటన్నా? 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈరోజు నేను పెడితే ఈవినింగు మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? మీకు నేను ఏం ద్రోహం చేశాను? అంటే మీ తప్పుల్ని అడిగానని, మీ తప్పుల్ని బయట పెట్టానని ఇంత నీచంగా దిగజారుతారా అన్నా మీరు? అందులో నేను మాట్లాడింది ఏమన్నా ఒక్కటైనా తప్పుందన్నా? ఎందుకన్నా మీరు నన్ను, నేను ప్రాణంగా ప్రేమించే నా పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిబొచ్చమనిందా? మన అధినాయకులు మనకేం చెప్తున్నారన్నా? మనకి పదవి ఇచ్చేటప్పుడు మనం ఏమని ప్రమాణాలు చేస్తున్నామన్నా? మీరు ఏం చేస్తానని జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేశారన్నా? జగన్ అన్న మీకు ఏమి చెప్పి మిమ్మల్ని నమ్మి మీకు నియోజకవర్గ అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చారన్నా? ఎందుకన్నా మీరు ఇంతలావున దిగజారుతున్నారు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు వచ్చారా చుండూరావన్నా? ఒక ఆడపిల్లని ఇలా దారుణం చేయడానికి మీరు వచ్చారా పార్టీకి? గతంలో ఉన్న నాయకులు ఎవరైనా ఇలా చేశారా? ఏ పార్టీలోనైనా ఇలా జరుగుతుందా? మీరేమైనా యూత్ లీడర్ అనుకుంటున్నారా? జగన్ అన్న చెప్పిన విశ్వసనీయత ఎటుపోయిందన్నా? జగన్ అన్న పెట్టుకున్న నమ్మకాన్ని మీరేం చేశారన్నా? మీరు మాపై చూపిస్తున్న ఇలాంటివే జగనన్న మీపై చూపిస్తే మీరేం చేస్తారన్నా? చెప్పండి అన్నా. ఈరోజు మీరు ఇలా చేయడం వల్ల నేను సూసైడ్ చేసుకునేదాకా వస్తున్నాను. నా గ్రూపుల్లో నుంచి మీరందరూ నన్ను డిలీట్ చేయించేది ఏంటన్నా? ఒక పార్టీ గ్రూపుల్లో నుంచి నన్ను తొలగించడం ఏంటన్నా మీరు? నేనేం తప్పు చేశాను? నాకు పార్టీ అంటే ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు. నాకు పార్టీ అంటే ఎంత ప్రాణమో మీ అందరికీ తెలుసు. మీ గొడవల మధ్య నన్ను ఎందుకన్నా బలి చేస్తున్నారు? నేనేం తప్పు చేశానన్నా? ఏం తప్పు చేశాను నేను? చెప్పండి, మీకేం ద్రోహం చేశానన్నా? మీరెందుకు ఇంత దారుణానికి దిగజారారు? మీరు సపోర్ట్ చేస్తున్న ఆ మేరీ నా మీద ఎలాంటి దుష్ప్రచారం చేసింది?
ఆ భూమిరెడ్డి రావణమ్మ మీ గురించి నా గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడింది బయట పార్టీ ఆఫీసులో జనాలతో. మీరు ఇంత దారుణంగా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారన్నా? తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకి మీరు అండగా ఉంటారా? మీరు ఇంకా కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాదన్నా, జస్ట్ ఒక ఇన్ఛార్జ్. 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఉంచుతారో లేదో కూడా తెలియదు. ఒక 6 నెలల తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్కి అసలు మీరు ఫండ్ పెట్టి నలుగురిని గెలిపిస్తారో లేదో కూడా తెలియదు. 10 మంది కార్పొరేటర్లను మీరు గెలిపిస్తారో కూడా లేదు తెలియదు. అయినా సరే జగనన్న తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టారన్న కారణంతో మేమందరం పార్టీ కోసం తలొంచి పనిచేస్తున్నాం. నేనేం తప్పు చేశాను? నా ఎస్టీల సమస్యల మీద నేను వెళ్ళాను, నా ఎస్టీల గొడవలకి నేను వచ్చాను, నా పార్టీలో కార్యక్రమాలకి నేను వచ్చాను. నా పార్టీలో ఏమన్నా తప్పుగా చేస్తున్నారా? నేను ఎప్పుడన్నా తప్పుడు ప్రచారం చేశానా? మీ వల్ల, మీ క్యాడర్ వల్ల, మీరు చూపించే మీ వెనకాల ఉండే మీ తొత్తుల వల్ల పార్టీలో గొడవలు, పార్టీలో గందరగోళాలు. మీరు సరి చేసుకోవాల్సింది పోయి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దేనికి ఇబ్బంది పెడుతున్నారన్నా మీరు? మేమేం తప్పు చేసాం?